హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక టేస్టీ అండ్ క్రిస్పీ హెల్దీ రెసిపీ వస్తుందండి. చక్కగా పిల్లలైనా పెద్దవాళ్ళైనా సాయంత్రం టైం అలా మూంగ్ దాల్ మనం నోట్లో వేసుకుని క్రంచీగా తింటూ కబుర్లు చెప్పుకుంటే చాలా బాగుంటుంది కదా. సో మీరు కూడా తయారు చేసుకోవాలంటే రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక కప్పు పెసరపప్పు ఉంటుంది కదా, అది తెచ్చుకొని పొట్టు లేనిది మంచిగా కడిగేసేసి బాగా నీళ్లు పోసేసి నానబెట్టుకోవాలి. మనకి నానబెట్టుకున్న తర్వాత క్వాంటిటీ అనేది డబుల్ అవుతుంది కాబట్టి ఒక 2 నుంచి 3 గంటలు బాగా నానబెట్టుకుంటే మనకి బాగా ఉబ్బుతాయి. ఇందులో కొంచెం బేకింగ్ సోడా ఒక పించ్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొద్దిగా బేకింగ్ సోడా వేసేసి కలిపేసేసి మీరు ఉంచుకున్నారంటే పప్పు అనేది బాగా లావుగా ఉబ్బి నాని ఉంటుంది. సో దట్ మనము మూంగ్ దాల్ చేసుకున్నప్పుడు చక్కగా పెద్దగా కనిపిస్తూ ఉంటాయి. సో నేను పప్పు అయితే కడిగేసాను. తర్వాత నానబెట్టేసిన తర్వాత చూసారు కదా, నీళ్ళంతా మనకి పీల్ చేసుకుని మూంగ్ దాల్ అనేవి చక్కగా లావైనవి పెసరపప్పు. ఇప్పుడు ఇలాంటి స్ట్రెయినర్ కానీ మీ దగ్గర ఏదైనా వడకట్టేది ఉంటే దాంతో తడి అంతా తీసేసి ఒక్కసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేశాక ఏదైనా ఒక చక్కటి మంచి క్లాత్ మీద ఈ విధంగా పరిచి మీరు తడంతా పోయేలాగా ఆరపెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇది డీప్ ఫ్రై చేసుకుంటామండి. అప్పుడు నీరు అనేది ఉంటే నూనె పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఒక క్లాత్ మీద మీరు ఫ్యాన్ వేసేసి ఆరపెట్టుకోండి. పైనుంచి ఇలా టవల్తో అద్దుకున్నా కాస్త ఇదే జాగ్రత్తగా మీరు టేబుల్ దగ్గర ఎక్కడైనా ఫ్యాన్ కింద పెట్టి ఆరపెట్టుకున్నా, బయట ఎండలో అవసరం లేదు, నీడకి మంచిగా ఆరిపోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి మనం ఒక్కసారిగా వేసి మళ్ళీ అవంతా తీసుకునేసరికి అవి మాడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక జ్యూస్ స్ట్రెయినర్ ఏదైనా వడకట్టుకునేది ఉంటే దాంట్లో స్టీల్దే వాడండి. ఇలా వేసుకొని కొంచెం కలుపుకుంటూ ఉండాలి. దీంతో మనకున్న ఇంకొక ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఇవి మామూలుగా నూనెలో వేసేస్తే ఈ విధంగా పొంగుతూనే ఉంటే అవి మనకి క్రిస్పీగా అయిపోయా లేదో కూడా తెలియదు. కానీ ఈ స్ట్రెయినర్లో ఉండడం వల్ల యూజ్ ఏంటంటే మధ్య మధ్యలో మనం తీసి చూసుకుంటూ ఉండొచ్చు. కాస్త 1-2 మనం ఇలాగ నోట్లో వేసుకున్నా లేదంటే ఇట్లా గోటితోటి గిల్లిన చక్కగా క్రిస్పీగా కరకరలాడాయంటే మనకి పర్ఫెక్ట్గా అయ్యాయని అర్థం. ఆ టైంలో మనం వెంటనే తీసేసి పక్కన ఇంకొక ప్లేట్లో టిష్యూ పేపర్ ఉన్న దాంట్లో వేసేసుకోవచ్చు. ఇలాగే రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా కొంచెం కొంచెం మూంగ్ దాల్ మనము వడగట్టిన దాంట్లో స్ట్రెయినర్లో వేసుకుంటూ చక్కగా క్రిస్పీగా అవ్వగానే చూసుకొని కలర్ అనేవి ఈవెన్గా ఉండేలాగా చూసుకోండి. ఎక్కువ క్వాంటిటీ చేసే మీ ఇంట్రెస్ట్ ఉంటే అన్నీ సమానంగా వేగేలాగా చూసుకోండి. చూసారు కదా, మనకి చక్కటి గోల్డెన్ కలర్లో మంచిగా వచ్చేసాయి. టిష్యూ పేపర్లో ఎక్స్ట్రా ఆయిల్ అంతా వచ్చేసింది. టేస్టీగా ఉండాలంటే మనకి చివరిగా యాడ్ చేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి? కొద్దిగా ఉప్పు, కాస్త రుచికి సరిపడా సాల్ట్ మనము పైనుంచి చల్లుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా చేసామంటే ఉప్పు అంతా కూడా సమానంగా పడుతుంది. మీరు ఎయిర్ టైట్ కంటైనర్లో చల్లారిన తర్వాత పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ నాకు తెలిసి అన్ని రోజులు ఉండవండి. బట్ మంచిగా కరెక్ట్గా ఫ్రై చేసుకుంటే అన్ని రోజులు మీరు హ్యాపీగా పిల్లలకి ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు, లేదంటే మనమైనా ఎంజాయ్ చేయొచ్చు. ఎలా అనిపించింది మీకు ఈ రెసిపీ? సింపుల్గా ఉంది కదండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకొక మంచి రెసిపీతో నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.